శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి సప్తమి, రాత్రి 1:03 వరకు. ఈరోజు నక్షత్రం కృతిక, తెల్లవారుజామున 5:19 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:39 నుండి రాత్రి 12:23 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి సాయంత్రం 5:31 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 6:18 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:56 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:46 నుండి తెల్లవారుజామున 4:28 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:40. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులుంటాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుపరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి.